పొలం దగ్గర ఎప్పటిలాగే వ్యవసాయ పనుల్లో ఉన్నాడు దానయ్య. కానీ ఆ రోజు అక్కడ పంటల మధ్య కత్తుల వేట మొదలైంది. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్న దానయ్యను గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించారు. చివరకు దారుణంగా హతమార్చారు. అసలు దానయ్యను అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది? పొలం దగ్గరకు వచ్చిన ఆ కత్తుల ముఠా ఎవరు? ఈ హత్య వెనుక బయట వాళ్ళున్నారా, లేక ఇంటి గడప దాటిన అనుమానమే దానయ్య ప్రాణాలు తీసిందా? లెట్స్ వాచ్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ శివార్లోని శనిగల గుట్ట దగ్గర జరిగిన దారుణ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది. అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య పంతంగిలో కౌలు తీసుకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ పొలం చుట్టూ తిరుగుతూ పంటను చూసుకునే దానయ్యకు అదే వ్యవసాయ క్షేత్రం దగ్గర మృత్యువు ఎదురైంది. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వెంబడించి దానయ్యను దారుణంగా హతమార్చారు. అయితే అసలు దానయ్యను ఎవరు చంపారు? పొలం దగ్గరే అతడిని ఎందుకు టార్గెట్ చేశారు? పాత కక్షలా, ఆస్తి వ్యవహారమా, లేక కుటుంబ కలహాలే హత్యకు కారణమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో పోలీసుల దర్యాప్తు కుటుంబ వ్యవహారాల వైపు మళ్లింది. కొంతకాలంగా దానయ్య, అతని భార్య శారద మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దానయ్య హత్య వెనుక భార్య శారద పాత్ర ఉందన్న అనుమానంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే శారదను పోలీసులు అదుపులోకి తీసుకోవడం వెనుక కేవలం అనుమానాలేనా, లేక దర్యాప్తులో ఏమైనా కీలక ఆధారాలు బయటపడ్డాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు మృతుడి బంధువులు మాత్రం దానయ్య హత్య వెనుక అతను భార్యే ఉందని ఆరోపిస్తున్నారు. కుటుంబంలో కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు చివరకు దానయ్య ప్రాణాల మీదకు తెచ్చాయని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానయ్య వ్యవసాయం చేసుకునే పొలం వద్దే హత్య జరగటం కూడా కేసులో కీలకంగా మారింది. దానయ్యకు అక్కడ ఎవరితోనైనా వివాదాలున్నాయా? ఇటీవల ఎవరైనా బెదిరించారా? కుటుంబ కలహాల నేపథ్యంలో అతని కదలికల గురించి ఎవరికీ సమాచారం ఉందన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నట్టు తెలుస్తోంది. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్, దానయ్య ఫోన్ కాల్ డేటా వంటి అంశాలు కేసులో కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉంది. మరోవైపు దానయ్యను కత్తులతో వెంబడించి హత్య చేయడం చూస్తే ఈ దాడి అకస్మాత్తుగా జరిగిందా, లేక ముందుగానే పథకం ప్రకారం దాడి చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇది పక్కా ప్లాన్ అయితే దానయ్యను ఒంటరిగా ఎప్పుడు కలవచ్చు, ఎక్కడ దాడి చేస్తే తప్పించుకునే అవకాశం తక్కువగా ఉంటుందన్న విషయాలను నిందితులు ముందే తెలుసుకున్నారా అన్నది పోలీసులు తేల్చాల్సి ఉంది. ఇప్పటి వరకు వెలుగులోకొచ్చిన అంశాల్లో భార్యాభర్తల మధ్య విభేదాలు, దానయ్య హత్యకు గురికావటం, భార్య శారదను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడం, మృతుడి బంధువులు ఆమెపైనే అనుమానం వ్యక్తం చేయటం ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ దర్యాప్తులో ఉన్న అంశాలే. అసలు హత్య వెనుక ఎవరి పాత్ర ఉంది? దానయ్యను ఎందుకు చంపారు? ఈ హత్యకు మరెవరైనా సహకరించారా అన్నది పోలీసుల దర్యాప్తు పూర్తయ్యే వరకు స్పష్టత రావాల్సి ఉంది. ఫోన్ చేస్తే మీ అన్న కనబడతలేడు, ఆకలి నాకు తొందర రా అనేది మా ఆమె తీసుకొని ఇద్దరం వచ్చినా. వచ్చాక ఎటుపోయినా అది బైక్ కాడ బైక్ పెట్టి మళ్ళీ ఇట్లా వచ్చి అక్కడ తిరిగిన అంతా తిరిగితే లేడు. మరి బైక్ కాడ పెట్టినా ఎంతకాలం వచ్చినా ఇక్కడ వద్దామని ఇక్కడ వచ్చిన వస్తే గీట్ రాగానే బెడ్ కనపడదు. ఏ నెంబర్ బెడ్ కనపడి చూస్తే అక్కడ పోగానే మంచిగా కనపడదు. ఉరికిడే ఉరకంగా ఇప్పుడు మా అన్న సాయి మాట్లాడిన మా అన్న ఫోన్ చేసి ఎంపటే మా అన్నకి అన్న చంపేశారన్న ఆయన ఫోన్ చేసిన. మళ్ళీ మీ అబ్బాయికి మా అన్న కూడా ఫోన్ చేసిన. చచ్చిపోయిన అన్ని కథం వచ్చారు. అనుమానం ఉందా? మా అనుమానం నాకు ఇద్దరు ముగ్గురు ముందు ఉంది. రేపు చెప్తా సార్, చెప్తా. 4 అనుమానం చెప్పా సార్. దానయ్య హత్య కేసులో ప్రతి అడుగు ఇప్పుడు కీలకంగా మారింది. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, దానయ్య చివరి కదలికలు, అతనితో టచ్లో ఉన్న వ్యక్తుల వివరాలు ఒక్కొక్కటిగా పోలీసుల దర్యాప్తులోకి వస్తున్నాయి. అనుమానితుల విచారణతో ఈ హత్య వెనుక దాగిన అసలు కథ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు కనిపించిన ఆనవాళ్లు ఒక దిశగా చూపిస్తున్నా పూర్తి ఆధారాలు వెలుగులోకి వచ్చే వరకు ఈ కేసులో ప్రతి అంశాన్ని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. దానయ్య హత్య వెనుక నిజమైన సూత్రధారులు ఎవరో తేలినప్పుడే ఈ మర్డర్ మిస్టరీకి అసలైన ముగింపు.